అన్ని నవరసాల్లో నాట్య శాస్త్రంలో చూసిన మీరు భక్తి రసం తెలుసుకుందాం బృందావనం వెళ్ళారు కదా, అక్కడ మీరు తెలుసుకున్నది ఏంటి? భక్తి రసం అంటే రసం అంటే ఏంటిదంటే భగవంతుని యొక్క పట్ల మనకి ఏదైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమను ఆస్వాదించడమే భక్తి రసం. అయితే నాట్య శాస్త్రంలో రసం ఏదైతే టాపిక్ వచ్చిందో దాని కాంటెక్స్ట్ ఏంటిదంటే రియల్ లైఫ్ లో నేను నా ప్రియురాలతో నాకు వియోగం కలిగింది అనుకోండి, అవునా, అది నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. మాటి మాటికి నాకు ఆ వియోగం కావాలి అనుకుంటానా? అనుకోను కదా. మళ్ళీ సార్ ఈ వియోగం వద్దు, ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఏమనొద్దు, నేను నిన్ను ఏమన్నా, ఎప్పటికి కలుసుకొని ఉందాం, తప్పులు అయిపోయినాయి చేసి ఆమెతో కలిసి ఉందాం అనుకుంటా కానీ విడిపడి ఉందామని అనుకోను కదా, అవునా. దీన్ని శోకము అంటారు, శోక భావం కలిగింది నాకు ఆమె విడిపోతే. కానీ ఇదే మనము డ్రామాలో గిన సీతమ్మ వారు రాముడు విడిపోయినరు, లేకపోతే తండ్రి సినిమాలలో మనము తండ్రి కొడుకు విడిపోయినరు, భార్య భర్తలు విడిపోయినరు, తల్లి కూతురు విడిపోయినరు అని చెప్పేసి ఏవైతే చూస్తుంటామో మనము అక్కడ మనకు కూడా ఒక శోక భావం పైకి వస్తుంది. కానీ ఆ శోక భావాన్ని మనం ఆస్వాదిస్తుంటే మనకు ఆనందం కలుగుతుంది. రియల్ లైఫ్ లోనేమో దుఃఖం కలుగుతున్నది, అక్కడ ఆనందం కలిగి అబ్బా ఎంత బాగా పడ్డించాడు రా, అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి అన్నది కదా. నేను మొన్న యూట్యూబ్ లో చూస్తుంటే ఆ పాట ఎందుకో వచ్చింది, అది ఇవాళట్టు కూడా చూసి అదిరిపోయి ఆ పాట చూసి అబ్బా ఎంత బాగున్నది అని 20 సార్లు నాన్ స్టాప్ చూసుకుంటూ కూర్చున్నాను. అంటే ఆ తల్లి ప్రేమని అక్కడ ఏం చూపిస్తున్నారు, దుఃఖం కలిగించే చూపిస్తున్నాను. కానీ నేను మాటి మాటికి చూసి ఆనందం ఎందుకు పడుతున్నాను? నేను నాకు దుఃఖం కలిగిస్తే నేను చూడ కదా. సో దాన్ని రసం అంటారు అనమాట నాట్యశాస్త్రంలో. ఆ నవరసాలు ఏంటివంటే రియల్ లైఫ్ లో మనకి ఏవైతే భావాలు ఉన్నాయో అవే భావాలను మనము డ్రామాలో కానీ సినిమాలో కానీ వాళ్ళు చిత్రీకరిస్తే లేకపోతే రచించి చూపిస్తే మనకు ఆ భావాల యొక్క ఉద్వేగం అయిపోయి అవి చూస్తుంటే మన లోపల ఉన్న శోకంపై స్థాయి భావం రూపంలో ఉంటుంది. ఆ స్థాయి భావాలని మన లోపల పైకి వస్తాయి అనమాట. పైకి వచ్చి అది చర్వణాత్మకం అవుతుంది, అంటే దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇది ఇక్కడ నాకు ఆ ప్రశ్న ఏదైతే వచ్చిందో భక్తి రసం ఎట్లయితుందని. భక్తి మనం ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం? రియల్ లైఫ్ లో, డ్రామాలో కాదు కదా. కానీ నాట్యశాస్త్రంలో నవరసాలు అంటే ఏంటిది? రియల్ లైఫ్ లో ఉన్న భావాలు మీరు డ్రామాలో చూపిస్తే నాకు రసం కలుగుతుంది అని చెప్తున్నాడు, కానీ రియల్ లైఫ్ లో రసం కలుగుతుందని చెప్పారు. రియల్ లైఫ్ లో నాకు దుఃఖం కలుగుతున్నది కదా, ప్రియురాలతో విడిపోతే, తండ్రితో విడిపోతే, తల్లితో విడిపోతే, అవునా. కానీ భక్తి ఎట్లయితుందబ్బా అంటే అక్కడ ఎందుకు అవుతున్నదంటే అక్కడ ఇక్కడ ఒక కామన్ ఏమున్నదంటే నేను డ్రామా చూసేటప్పుడు నేను నా లోపల ఎప్పుడైతే శోకభావము ఇదైతుందో, ఉద్వేగం అవుతున్నదో, అది బయటకు వస్తున్నదో ఆ టైంలో నేను డ్రామా చూసేటప్పుడు నేను ఏమేంటంటే నేను శ్రీనివాసాచార్య తెలుగు వాడిని లేక తెలంగాణ ఇవన్నీ మర్చిపోతా అనమాట. నేను అక్కడ నేనేంటిదంటే ఆ హీరో ఉన్నాడు కదా, నా ఐడెంటిటీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నేను ఆ క్యారెక్టర్తో తాదాత్మ్యం చెంది కేవలం ఆ భావాన్నే భావరూపంలోనే ఉంటాను అనమాట, దాన్ని ఆస్వాదిస్తుంటాను. సో నా ఐడెంటిటీని ట్రాన్సెండ్ అవుతున్నా, అంటే ఒక రకమైన యోగా క్రియలాగా జరుగుతున్నది. అంటే యోగి ఎట్లయితే తన ఐడెంటిటీని వదిలేసి ఇంకొక స్పిరిచువల్ ఐడెంటిటీ తీసుకుంటాడో, నేను ఆత్మను అనే భావంలోకి వస్తాడో, అది జరుగుతున్నది అక్కడ. అందుకనే రసాన్ని ఏమంటారు అంటే బ్రహ్మానందానికి సహోదరుడు అంటారు అనమాట. అంటే బ్రహ్మానందం లాంటిది ఇది, అది కాదు అలాంటిది. ఎందుకంటే అందులో కూడా నీ ఐడెంటిటీని వదిలిపెడితేనే బ్రహ్మానందం దొరుకుతుంది, ఇందులో కూడా నీ ఐడెంటిటీ వదిలిపెడుతున్నావు నువ్వు. అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతున్నావు. భక్తిలో ఏమవుతున్నది అంటే రియల్ లైఫ్ లోనే నేను భక్తిని ఆస్వాదిస్తున్నా, కానీ అసలు ఆ భక్తి ఎక్కడున్నది, ప్రేమ ఎక్కడున్నది? ఈ భూమిలో లేదు, గోలోకంలో ఉన్నది. అంటే నేను ఎప్పుడైతే శ్రీకృష్ణుడిని ప్రేమిస్తున్నానో, ఎక్కడ ప్రేమిస్తున్నాను? నేను భూమిలోనే శరీరం ఉన్నా కానీ నా హృదయంలో మాత్రం నన్ను నేను గోలోక వాసిని అనుకుంటున్నాను. గోలోక వాసిని, శ్రీకృష్ణుడిని ప్రియుడిని, శ్రీకృష్ణుడు నా ప్రియుడు అని ఆ ఐడెంటిటీకి తీసుకొని, అంటే ఒక రకంగా ఏంటిదంటే నేను ఒక డ్రామాలోకి వెళ్ళిపోతున్నట్లే. రియల్ ఇక్కడ ఉండుకుంటున్నా, భక్తి ఇక్కడ చేస్తున్నా, కానీ భావంలో ఎక్కడ ఉంటున్నా? గోలోకంలో ఉంటున్నా. కాబట్టి అట్లా ట్రాన్సెండ్ అవుతున్నా. కాబట్టి ఆ రసం అట్లా అర్థమైందనమాట. ఈ నవరసాలు ఓహో భక్తి ఎందుకు రసమా అని చెప్పేసి, అంటే ఆ కామనాలిటీ అక్కడ ఉందన్నమాట. అంటే రాధాదేవి చేసినటువంటి సాధన ఏంటి గురుగారు? రాధాదేవి వాళ్ళు సాధన చేయరండి. వాళ్ళు ఏంటిదంటే శ్రీకృష్ణుడు కానీ, రాధారాణి కానీ, గోపికలు కానీ, మన గొల్లపిల్లలు కానీ, అర్జునుడు కానీ, ధర్మరాజు కానీ, హనుమంతుల వారు కానీ, హనుమత్ స్వామి కానీ, సీతమ్మ అమ్మవారు కానీ, లక్ష్మణుడు కానీ, వీళ్ళందరూ ఏంటిదంటే ఇక్కడి వాళ్ళు గారు. వాళ్ళందరూ గోలోకంలో, అంటే వాళ్ళ లోకం దివ్యధామంలో, దివ్య సాకేతంలో రాముడు ఉంటాడు, గోలోకంలో కృష్ణుడు ఉంటాడు అనమాట, అవునా. సో వాళ్ళు ఆ దివ్యమైన జగత్తుకు సంబంధించిన వాళ్ళు.
వాళ్ళు సాధన అక్కడ వాళ్ళు నిత్యము మనం ఏమనుకున్నాము, దివ్యమైన జగత్తులో ఉన్నదన్నీ సిద్ధ వస్తువు, అది ఎప్పటికి ఉన్నది, సాధనతో సాధించేది కాదని చెప్పే కదా. సో రాధారాణి ఎవరంటే శ్రీకృష్ణుని యొక్క ఆహ్లాదిని శక్తి, చైతన్య తత్వం ఆనంద స్వరూపం. ఆనందం ఎక్కడి నుంచి కలుగుతున్నది? తన యొక్క ఆహ్లాదిని శక్తి వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాను, లేకపోతే ఒక భజన పాడుతున్నాను అనుకోండి, నాకు భజన పాడే శక్తి ఉందా? మాట్లాడే శక్తి, ఎక్స్ప్లెనేషన్ చేసే శక్తి ఉంది కదా, బోధ చేసే శక్తి ఉంది కదా, ఇవి నా శక్తులు. ఈ శక్తి నేను మీకు బోధ చేస్తుంటే మీకు బాగా అర్థమవుతుంది అనుకోండి, నాకు ఆనందం కలుగుతుంటుంది. నేను భజన పాడుతుంటే మీకు ఆనందం కలుగుతుంది అనుకోండి, లేకపోతే భజన పాడుతుంటే శ్రీకృష్ణుడికి ఆనందం కలుగుతుంది అనుకోండి, నాకు ఆనందం కలుగుతుంది. అంటే ఈ పాటలు పాడే శక్తి, మాట్లాడే శక్తి నా లోపల ఏదైతే ఉందో నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది కదా. సో అది నా ఆహ్లాదిని శక్తి అనమాట. అట్లనే భగవంతుడికి ఏంటిదంటే ఆనందాన్ని కలిగించేది ఏంటిది? ప్రేమ. అవునా? ఆ ప్రేమను ఆస్వాదిస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రేమ అనేటువంటిది ఆయన యొక్క ఆహ్లాదిని శక్తి. సో ఎట్లయితే భగవంతుడు సిద్ధుడో అంటే నిత్య వస్తువు, సిద్ధ వస్తువు, ఈ ప్రేమ కూడా సిద్ధ వస్తువు. అయితే మనం ఇట్లా తాత్వికంగా చెప్పుకుంటున్నాము, భగవంతునికి ప్రేమ ఉన్నది, ప్రేమను ఆస్వాదిస్తున్నాం అని చెప్పి తాత్వికంగా చెప్తున్నాం కదా. ఇది లీలాక్షేత్రంలో ఏంటిదంటే ఆ ప్రేమకే ఒక స్వరూపం ఉంటుంది. అవునా? ఆ స్వరూపం ఎవరు? ప్రేమకు స్వరూపము రాధారాణి అనమాట. సో భగవంతుడు ప్రేమను ఆస్వాదిస్తున్నాడు అంటే దేన్ని ఆస్వాదిస్తున్నాడు? తన హృదయంలో ఉన్న ప్రేమను ఆస్వాదిస్తున్నాడు తాత్వికంగా. కానీ దానికి ఒక స్వరూపం కూడా ఉంది లీలాక్షేత్రంలో. ఆమెతోటి క్రీడించుకుంటూ దాన్ని ఆస్వాదిస్తున్నాడు అనమాట. గొల్ల పిల్లలతోటి క్రీడించుకుంటూ ఆస్వాదిస్తున్నాడు. సో గొల్ల పిల్లలు ఏం సాధన చేసిండ్రు? యశోదమ్మ ఏం సాధన చేసింది, మళ్ళా రాధారాణి ఏం సాధన చేసిందని ఇట్లా అడగొద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు? అనంతకాలం నుంచి, అనాది కాలం నుంచి అనంతకాలం వరకు ఎప్పుడు కూడా అక్కడ అందులోనే ఉంటారు అనమాట. ఎందులో? లీలలోనే, దివ్యమైన జగత్తులోనే ఉంటారు. వాళ్ళు భగవంతునితో ఎప్పటికి కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, ఎప్పటికి కూడా ఉంటారు. వాళ్ళు భగవంతుని పట్ల ఒకప్పుడు ప్రేమించలేదు, వాళ్ళు నిత్యంగానే ప్రేమ ఉంది. అంటే వాళ్ళు చిన్మయ స్వరూపులు. అవునా? సాధనతో పొందింది కాదు అది. నేను సాధనతో పొంది అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడిని ప్రేమించగలుగుతున్నాను. ప్రేమను పొంది అక్కడికి గోలోకానికి వెళ్ళి భగవంతునితో పాటు ఒక రోల్ తీసుకొని అక్కడ నేను భగవంతుడిని ప్రేమిస్తే గానీ, వాళ్ళు ఒక టైంలో హనుమంతుల వారికి మనకు రామాయణంలో ఏంటంటే వాళ్ళే ఇక్కడ భూమి మీదకి వచ్చి లీల చేసినప్పుడు, అవతారం తీసుకున్నప్పుడు, అవతారం అంటే ఏంటిదంటే వాళ్ళు ఏవైతే దివ్య జగత్తులో లీలలు చేస్తున్నారో వాళ్ళు ఇక్కడికి రారు. రాముడు ఎప్పుడు భూమి మీదకి రాలేదు, కృష్ణుడు ఎప్పుడు భూమి మీదకి రాదు. ఎందుకంటే వాళ్ళు చిన్మయమైన వస్తువు కదా, ఇది జడమైన వస్తువు. చిన్మయమైన వస్తువు ఏదైతే ఉందో జడమైన వస్తువులకి ఎప్పుడు రాదు, కలవవి. అవి దివ్యం అనుకున్నాం కదా మనం. ఈ ప్రాకృతము అది దివ్యం అంటే దీనికి పరమైన వస్తువు. సో ఇక్కడనే రాముడు ఉన్నాడు, ఇక్కడనే కృష్ణుడు ఉన్నాడు, దివ్యమైన జగత్తులు అన్నాడు. అవి అప్రకటంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ లీలలను మనకు చూపిస్తాడో వాటిని ప్రకటమైన లీల అన్నాడు. దాన్ని అవతారం అంటారు. అవతరించడం అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు. సో మనకు లీలలో ఏం కనబడుతున్నది? గోపికలు ఫలానా టైంలో కృష్ణుడు చూసి ప్రేమించారు, వాళ్ళు బర్సనాల్లో ఉండే వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని ఇక్కడికి వచ్చిండ్రు అని చూపిస్తారు. మళ్ళీ రాముడు అయోధ్య నుంచి వనవాసం చేసుకుంటూ వెళుతుంటే అక్కడ ఒక పర్వతం దగ్గర వాళ్ళందరూ ఉన్నారు. హనుమంతుడు సుగ్రీవుని తరఫున వచ్చి తనతో అప్పుడు పరిచయమే రాముడిని చూసేసి అతను ఇదైపోయాడు అని చెప్పేసి, ఇతనే నా స్వామి అని చెప్పేసి, ఇతని పట్ల ఆకర్షితుడు అయ్యాడు అని చెప్పేసి మనకు చెప్తుంటారు కదా రామాయణంలో. ఇది ఇక్కడ అట్లా చూపిస్తున్నారు, వాళ్ళ లీలని ఇక్కడ చూపిస్తున్నారు. కానీ ఇన్ రియాలిటీ దివ్య లోకంలో రాముడు హనుమంతుడు అనంతకాలం నుంచి స్వామి భక్తుల్లాగా ఉన్నారనమాట, అనాది కాలం నుంచి. ఇక్కడ మనకి ఎందుకు చూపిస్తున్నారంటే అనాది కాలం నుంచి మనకు ఉన్నట్టుండి అక్కడి నుంచి హనుమంతుడు రాముడు ఇట్లా అవతరించిండ్రు, ఇద్దరు ఫ్రెండ్స్ లాగా వ్యవహరిస్తున్నారు, లేకపోతే ఆయన స్వామి దాసుడు లాగా వ్యవహరిస్తున్నారని చూపినాం అనుకోండి, మనకు ఇది కాదు, ఏం కాదు, సడన్ గా అర్థం కాదు. ఎందుకంటే మనకేం అర్థం అవుతుంది? ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు పెరిగాడు, ఇప్పుడు కలుసుకున్నాడు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు, ఇటు తర్వాత ఇది అర్థమవుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ రాధాకృష్ణుడు మనకు 16 ఏళ్ల వయసులో మనకు కనబడ్డారు అనుకోండి, ఎవరు బాబు మీ తండ్రి గారు ఎవరు, మీకు ఎక్కడ జన్మించారు, ఇట్లా అడగడం వల్ల మాకు తండ్రి గారు ఎవరండి, మేమే భగవంతుడిని, మాకు తండ్రిదండ్రులు ఎవరు, మేము నిత్యంగా ప్రేమికుల్లాగానే ఉంటాం కానీ మేము ఇట్లా పెరిగిన వాళ్ళం కాము అంటే మనకు అర్థం కాదు కదా. ఆ విధంగా వీళ్ళందరూ రాధారాణి కానీ వీళ్ళందరూ సాధన చేసి పొందిన వాళ్ళు కాదు, వాళ్ళు నిత్య సిద్ధులు, నిత్యంగా ఎప్పుడు భగవంతుడితో పాటే ఉంటారు. ఈ రాధారాణిని యశోదమ్మయ్యను వీళ్ళందరినీ ఏమంటారు అంటే స్వాంశలు అంటారు. అంటే భగవంతుని యొక్కనే క్రీడ కోసము అంశల్లాగా, అంటే భగవంతుడు అంటే ఒక క్యాండిల్ నుంచి ఎన్నో క్యాండిల్స్ వచ్చినాయి కదా, ఆ క్యాండిల్స్ అన్ని ఈ క్యాండిల్ నుంచి వచ్చినాయి కదా, అట్లా భగవంతుడి నుంచే వచ్చిన వాళ్ళు అనమాట క్రీడ కోసం. మనమందరం విభిన్న అంశాలం. అంటే మనము
సూర్యుని కిరణాలు లాంటి వాళ్ళం. అంటే మనం అణురూపంలో ఉంటాం అనమాట. వాళ్ళు భగవంతుడే, యశోద కూడా భగవంతుడే, కృష్ణుడు కూడా భగవంతుడే, రాధారాణి కూడా భగవంతుడే, లక్ష్మణుడు కూడా భగవంతుడే. మనం ఏంటిదంటే జీవులం. మనము వాళ్ళ ఉన్న ప్రేమను అనుసరించి మనం కూడా ప్రేమను మంది మనం కూడా ఒక స్వరూపాన్ని అక్కడ తీసుకుంటాం అనమాట. కాకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే సాధన, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ప్రేమ ఉన్నా కానీ సాధన చేసినట్లు అభినయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ వారు ఉంది, ఆ సీతమ్మ వారు రాముడు పక్కన ఉన్నాక బంగారు జింక కావాలని అడగడం ఎందుకు అంటే మనము ఇంట్లో చూసినట్లు భార్య భర్తలు రోడ్డు మీద పోతున్నారు అనుకోండి, ఫలానా సారి చాలా బాగుంది నాకు కావాలి అంటుంది, మళ్ళీ ఇంకో దూరం పోయిన తర్వాత అది చాలా బాగుంది అంటే అది కూడా కావాలి అన్నట్టున్నది. అది సీతమ్మ వారు రాముడే పక్కకుండగా రాముడి మీద ప్రేమ ఉంది కదా, రాముని యొక్క ప్రేమను ఆస్వాదించకుండా రామునికి భిన్నమైన వస్తువు నాకు కావాలని అడగడం ఎందుకు కదా. అది మన కోసం ఏం చేస్తున్నదంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళము హృదయంలోనే భగవంతుడు ఉన్నా గానీ భగవంతుడిని కోరుకోకుండా ఒక బంగారు జింక కోరుకున్నట్టు ఈ ప్రపంచంలో ఏదైతే జిగేలుమని అనిపిస్తుందో ఇక్కడ ఉన్న బంగారమయమైనటువంటి ఉందో అది కోరుకుంటున్నాం మనం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికాకి ఎందుకు వదలుచుకుంటున్నారు, అదో బంగారు లంక అంటే ఇండియాలో లేనిదంతా అక్కడ ఐశ్వర్యము అవన్నీ దొరుకుతాయి అని చెప్పి అక్కడ పోతున్నారు. సో మనకి ఇక్కడ అంత సుఖం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, భార్యా పిల్లలు ఉన్నారు, ఇక్కడనే వండుకుంటూ సుఖం ఉండొచ్చు కదా, లేదు, మన దృష్టి అమెరికా మీద పోతుంది. సో అట్లా జీవునికి ఒక నేచర్ ఉందన్నమాట. ఆయనకు కామక్రోధాలు ఉన్నందుకు ఏమైందంటే ఈ కామం అనేటువంటిది మనకు ఉన్నదాంతో తృప్తిపరచకుండా అది కావాలి నాకు అనిపించేటట్టు చేస్తుంది. అలా అనిపించగానే ఏమైంది, ఆమె రావణి చెరలో పడిపోయింది అనమాట. సో అట్లా మనకి ఎప్పుడైతే మాయ జింక కావాలి, బంగారు జింక కావాలంటే ఇట్లా మాయకు ఆకృష్టుడమే ఇది కావాలి అనుకుంటామో వెంటనే మనం భగవంతుడి నుంచి విడిపడిపోతాం. విడిపడిపోయి దూరం వెళ్ళిపోయి ఎక్కడనో ఇరుక్కుంటాం అనమాట, మాయలో ఇరుక్కుంటాం. అప్పుడు ఏం చేస్తారు, హనుమంతుడు అనేటువంటి ఒక గురువు వస్తాడు, గురువు వచ్చేసి మనకు బోధ చేస్తాడు, మనని భగవంతుడిని కలుపుతాడు అనమాట. సో ఇదంతా బోధ చేయడం కోసం వీళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు. నైమిత్తిక లీల, ఇది నిత్య లీల కాదు. నిత్య లీలలో ఏంటిది, రాముడు సీతమ్మ వారు ఎప్పుడు ఆనందంగా ఉన్నారు, హనుమంతుడు రాముడు ఎప్పుడు ఆనందంగా ఉన్నారు, లక్ష్మణుడు రాముడు కలుసుకొనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసే రాజ్యం వదిలి పెట్టిండు పోయిండు, ఇలా అయింది అలా. అక్కడ దివ్యధామంలో భరతుడు ఇంకా రాముడు ఎప్పుడు విడిపడరు, ఎప్పుడు కలుసుకొనే ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఆయన పాదుకలను తీసుకొచ్చేసి ఆ సింహాసనం మీద పెట్టి రాజ్యం చేసిండని చెప్పడం కోసం. ఎందుకంటే మనము భగవంతుడు మనం ఒక ఇంట్లో ఇల్లు తయారు చేసుకున్న తర్వాత భగవంతుడిని అక్కడ ప్రతిష్ఠ చేసుకొని ఈ భగవంతుని ఇల్లు, భగవంతుడు తన ఇంటిని ఎట్లా నడుపుకుంటాడో నేను కూడా భగవంతుని ఇల్లులాగా నడుపుకుంటా కానీ నా సొంతం ఇల్లు అనుకోను నేను అని. మనకు అట్లా ఉంటేనే నాకు ప్రేమ దొరుకుతుంది. ఇది నా ఇల్లు అనుకుంటే ఏమైతే నా లోపల కామక్రోధాలు వస్తాయి అని చెప్పడం కోసం ఇది అంతా డ్రామా ఆడుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఇందులో భరతుడు సాధన చేసి రాముడిని పొందలేదు, జనకుడు సాధన చేసి పొందలేదు, సీతమ్మ వారు సాధన చేసి పొందలేదు, హనుమంతుడు సాధన చేసి పొందలేదు. వీళ్ళందరికీ ఆల్రెడీ ప్రేమ ఉన్నది దివ్య లోకంలో, వీళ్ళు భగవంతునితో పాటు ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సాధన చేసి భగవంతుడిని పొందుతున్నారు.